తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నటసింహం నందమూరి బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన అప్రతిహత విజయాలతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. తాతమ్మ కళ సినిమాతో తెలుగు తెరపైకి తొలిసారి దర్శనమిచ్చిన ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. కళామ తల్లి సేవలో 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని నోవాటెల్లో నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాలు జరగబోతున్నాయి. ఈ వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమలోని అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. తాజాగా ఈ సంబరాల్లో పాల్గొనాలంటూ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. సెలబ్రేషన్స్ నిర్వహించే బృందంతో పాటు టీఎఫ్పీసీ, టీఎఫ్సీసీ మా అసోసియేషన్ సభ్యులు చిరంజీవిని కలిసి ఇన్విటేషన్ అందించారు. ఈ వేడుకకు తనను ఆహ్వానించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన 4 కీలక సంస్థల పెద్దలతో మాట్లాడి ఆయా సంస్థలు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. అటు సెప్టెంబర్ 1న జరగబోయే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు సంబంధించి రీసెంట్ గా ఎఫ్ఎన్సీసీలో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలలో పలువురు సినీ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన కృష్ణ కలిసి స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్ను లాంచ్ చేశారు. కళామ తల్లికి బాలయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. ఇండస్ట్రీలో 50 సంవత్సరాల పాటు 109 సినిమాలు చేయడం ఆషామాషి వ్యవహారం కాదన్నారు. బాలయ్య ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉంటూ ఇంకా మంచి మంచి సినిమాలు పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అటు బాబీ బాలయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 109 మూవీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గా రాజస్థాన్లో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరగబోతుంది. ఆగస్టు చివరి వారం నుంచి జరగబోతున్న ఈ షూటింగ్లో బాలయ్యతో పాటు మిగతా నటీనటులు పాల్గొనబోతున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్యతో పాటు ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశీ రహతుల్లా, చాందిని చౌదరిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.